తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. బోర్డు తప్పిదం లేకపోయినా భక్తులందరికీ బోర్డు తరపున సారీ చెప్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బోర్డు తరపున ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు. ఇక మీదట ప్రతి విషయంలోనూ బోర్డు సభ్యులు భాగస్వామ్యం అవ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తొక్కిసలాట ఘటన కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్లనే జరిగిందన్నారు. దీనిపై చింతిస్తున్నామన్నారు. బోర్డు తప్పిదం లేకపోయినా బోర్డు తరపున భక్తులందరికీ క్షమాపణలు చెప్తున్నాం. ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఇన్వాల్వ్ అయి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా ముందుకెళ్తాం. జరిగిన దానికి సాయం చేయడం తప్ప మరో దారి లేదు. చనిపోయిన వారిని వెనక్కి తీసుకురాలేము. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటాం. మేము పూర్తిగా అధికారుల మీద వదిలేసి ఉండాలని అనుకోవడం లేదు. మేము కూడా పర్యవేక్షణ చేస్తాం. కొంతమంది అధికారుల అత్యుత్సాహం, వారి నిర్లక్ష్యం వల్ల జరిగిన దుర్ఘటన ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్. దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ సంఘటనని ఎవరు పోడ్చలేంది, వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం. అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు, ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు. కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది. ఇదంతా ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది. దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు.